దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు. భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని నాసిక్లో పర్యటించారు. రామ్కుండ్తో పాటు శ్రీ కాలారాం ఆలయంలో ప్రార్థనలు చేశారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నాసిక్లో జాతీయ యువజనోత్సవాన్ని ప్రారంభించారు ప్రధాని. భారతదేశ యువశక్తి దివాస్గా జరుపుకుందామన్నారు. బానిసత్వ కాలంలో భారతదేశాన్ని కొత్త శక్తి నింపిన గొప్ప వ్యక్తికి అంకితం చేస్తామని ప్రధాని పిలుపునిచ్చారు. అయితే అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని దేశ ప్రజలను ప్రధాని అభ్యర్థించారు. జనవరి 22 నాటికి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను శుభ్రం చేయాలని, స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే కాలారాం ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాలారాం ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు ప్రధాని. అలాగే దేశంలోని అన్ని దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో పరిశుభ్రత ప్రచారాన్ని నిర్వహించాలని, రామాలయంలో రామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తమ శ్రమను విరాళంగా అందించాలని దేశ ప్రజలకు తన అభ్యర్థనను పునరుద్ఘాటించారు.